సోనితల అగ్నిపర్వతం నుండి వెలువడే కాంతికి, వేడికి నవజాతి శిశువు తట్టుకొని బ్రతకలేడు. కాబట్టి నీకున్న కోరికని చంపేసుకో. భర్త అంత వివరంగా చెప్పినా కూడా వైనతేయి అమ్మ అవ్వాలి అన్న కోరికని వీడలేదు. ఇదిలా ఉంటే ఈ ద్వీపానికి చాలా దూరంలో సముద్ర తీరంలో రాజ్వారధి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో వరుణ్, ధరణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. పెద్దవాడు వరుణ్ దుర్బుద్ధి గలవాడు. వాడికి తగ్గదే వాడి భార్య మాండవి. కుళ్ళు కుతంత్రాలతో ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేదు. కొన్నాళ్లకి వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ జబ్బు చేసి చనిపోయారు. పెద్దవాడైన వరుణ్ భార్య మాట విని ఎందుకు పనికిరాని బంజరు భూమిని తమ్ముడు ధరణ్ కి ఇచ్చి తాను వ్యవసాయ భూమిని తీసుకున్నాడు. తమ్ముడు, మన తల్లిదండ్రుల ఆస్తిని మనం సమానంగా పంచుకున్నాం. నేను పెళ్ళైన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ. ఇకపై ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం. పెద్దవాడిని గనుక నేను ఇంట్లో ఉంటాను, నువ్వు వేరే ఇల్లు చూసుకో.